కారణంగా సుడాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, పారామిలిటరీ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయాలుగా మారిపోయారు. ఏడాది కాలంగా శరణార్థులంతా క్యాంపుల్లో తలదాచుకుంటుండగా ఇప్పుడు అక్కడ దారుణమైన కరువు మొదలైంది. దీంతో సుడాన్లో చిన్నారులు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు. సుడాన్లో తలెత్తిన మానవతా సంక్షోభం గాజా కంటే ఎన్నో రెట్లు పెద్దదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దీంతో తమను ఆదుకోవాలంటూ సుడాన్ ప్రజలు ప్రపంచ దేశాలను కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 2 ఏళ్లకు పైబడి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయాయి. గతేడాది హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. అటు మయన్మార్లోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి ప్రపంచానికి అవగాహన ఉన్నా సుడాన్లో ఏం జరుగుతుందో మాత్రం బయటకు రావడం లేదు. గత కొన్నేళ్లుగా సుడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. అక్కడ నిత్యం జరుగుతున్న దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కనీసం ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. అంతర్యుద్ధం కారణంగా అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. అక్కడి ప్రజలు తినేందుకు ఆహారం కూడా దొరక్క ఆకలితో అల్లాడిపోతున్నారు. సుడాన్లో ప్రస్తుత పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. 40 ఏళ్ల క్రితం ఇథియోపియాలో వచ్చిన అత్యంత దారుణమైన కరువు తర్వాత ఇప్పుడు సుడాన్ అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్టు అమెరికా తెలిపింది. ప్రస్తుతం గాజాలో మానవతా సంక్షోభం ఎదురైందని అందరూ చెబుతుండగా కానీ అంతకంటే దారుణమైన పరిస్థితులు సుడాన్లో నెలకొన్నాయి. మీడియా కవరేజ్ లేకపోవడంతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రపంచానికి తెలియడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. సుడాన్లో జరుగుతున్న దారుణాలపై ప్రపంచానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఐక్యరాజ్య సమితిపై ఉందని పలు సంస్థలు కోరుతున్నాయి. సుడాన్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ సైన్యం మధ్య గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ సుడానీస్ సాయుధ దళాలతో పోరాడుతోంది. ఆధిపత్య పోరు కోసం ఇరు వర్గాలు దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సుడానీస్ సాయుధ దళాల చీఫ్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ చీఫ్ మహ్మద్ హమ్దాన్ మధ్య జరిగిన పోరు దేశాన్ని ముక్కలు చేసింది. ఈ అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే 14,000 మంది చంపింది. 10 మిలియన్ల మంది తమ ఇళ్లను విడిచిపెట్టి నిరాశ్రయులుగా మారిపోయారు. అంతర్యుద్ధం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. మరోవైపు ఎల్ ఫాషర్ నగరం ముట్టడిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ రూపొందించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. అయినప్పటికీ సుడాన్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సుడానీ సాయుధ దళం ఒక పెద్ద ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దాడిని విఫలం చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో భారీ నష్టం వాటిల్లింది. సుడాన్ కోసం అమెరికా మానవతా సాయంగా $315 మిలియన్ ప్రకటించింది. 2019లో ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత సైన్యం పౌర నాయకత్వంతో కలిసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం పూర్తిగా స్థిరపడకపోవడం, పాలనా విధానాలు అమలు కానివ్వకపోవడం వల్ల రాజకీయ సంక్షోభం మొదలైంది. దీంతో సైన్యం పౌర నాయకత్వం మధ్య విభేదాలు తలెత్తి అంతర్యుద్ధం మొదలైంది. మరోవైపు సుడాన్ ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉంది. అంతర్యుద్ధాన్ని నిలువరించేందుకు ప్రభుత్వానికి కావలసిన సదుపాయాలు లేకపోవడం, పౌర సమాజానికి అవసరమైన మౌలిక వసతులు అందించలేకపోవడం వల్ల ప్రజలలో అసహనం పెరిగింది. దీంతో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. మరోవైపు అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి జామ్ క్యాంపులో ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం సుడాన్లో పోషకాహార సంక్షోభం తలెత్తింది. శిబిరంలో ప్రతి 2 గంటలకు కనీసం ఒక చిన్నారి మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి 10 మంది పిల్లల్లో 3 తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. యుద్ధంతో ఇక్కడికి ఆహార సరఫరా ఆగిపోయింది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సహాయ సంస్థలు అక్కడి నుంచి ఖాళీ చేశాయి. అయితే ఆర్ఎస్ఎఫ్, దాని అనుబంధ మిలీషియా ఫైటర్లు ఆసుపత్రులు, దుకాణాలను దోచుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే భీకరంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో సుడాన్కు సహాయ సామాగ్రి పంపడంలో ఆలస్యమవుతోంది. మరోవైపు ఆర్ఎస్ఎఫ్కి ఆయుధాలు సరఫరా జరగకూడదని భావిస్తున్న సైన్యం అనేక మార్గాలను మూసివేసింది. దీంతో ఆహార సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు వీసాలు, అంతర్గత ప్రాణానికి అనుమతులు జారీ చేయడంలో సుడాన్ మిలిటరీ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఏడాదైనా సుడాన్ యుద్ధం ముగియకపోవడంతో అక్కడి ప్రజల్లో నిరాశ మొదలైంది.